తమిళనాడు మధ్య తీవ్ర వివాదాస్పదంగా మారిన ముల్లై పెరియార్ డ్యాం భద్రంగానే ఉన్నట్లు సుప్రీంకోర్టు సాధికార కమిటీ స్పష్టం చేసింది. దీంతో పాటు కేరళకు చెందిన ఇడుక్కి డ్యాం కూడా కట్టుదిట్టంగా ఉందని పేర్కొంది. వివాదం పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ నిపుణులు ఈ మేరకు నివేదిక రూపొందించారు. కేరళలోని ముల్లై పెరియార్తో పాటు ఇడుక్కి డ్యాంలు భద్రంగానే ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ స్పష్టం చేసింది. ఈ డ్యాంల భద్రతపై ఇరు రాష్ట్రాల ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఇద్దరు నిపుణులతో కూడిన కమిటీ తేల్చి చెప్పింది. సంఘంలోని నిపుణులు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి సిడి దాటే, కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ డీకే మెహతా ఇటీవల వచ్చిన భూప్రకంపనల దృష్ట్యా ముల్లై పెరియార్ పరివాహక ప్రాంతంలో డ్యాంలను పరిశీలించారు. సాధికార సంఘానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ ఆనంద్ కు ఈ రహస్య నివేదికను సమర్పించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు కేటీ థామస్, ఏఆర్ లక్ష్మణ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు కేరళ, మరొకరు తమిళనాడుకు చెందినవారు. వీరంతా నిపుణులు సమర్పించిన నివేదికతో పాటు దీనిపై కేరళ లేవనెత్తిన అభ్యంతరాల గురించి సమీక్షించారు. ఇటీవల వచ్చిన భూప్రకంపనల వల్ల ముల్లై పెరియార్ డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నివేదిక స్పష్టం చేసింది. అయితే కేరళ అభిప్రాయాలు, నిపుణుల నివేదిక పరస్పర విరుద్ధంగా ఉండటంతో సాధికార కమిటీ ఆచితూచి వ్యవహరిస్తోంది. డ్యాం భద్రత నివేదికపై వివిధ రాజ్యాంగ సంస్థలతో పరిశీలన, విచారణ జరపాలన్న యోచనలో సాధికార సంఘం ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరున మరోసారి సమావేశం కానున్న ఈ బృందం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు సమర్పించే నివేదికకు తుదిరూపు ఇవ్వనుంది.